విడిపించే అద్భుత వాక్యం. ఐశ్వర్యకరతలిచ్చే మహిమగల వాక్యం. ఐశ్వర్యకరతలిచ్చే మహిమగల వాక్యం. ఇది సత్యవాక్యం, జీవవాక్యం. ఇది దేవుని ప్రేమ కావ్యం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుని మాట ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకం నుండి దిగివచ్చుట చూసి తిని, ఆయన మేఘంను ధరించుకొని ఉండేను. ఆయన శిరస్సు మీద మేఘ ధనస్సు ఉండేను. ఆయన ముఖము సూర్యబింబము వలెను, ఆయన పాదములు అగ్ని స్తంభముల వలెను ఉండేను. ఈ వర్ణనంతా ఈ దూత, దేవుని సన్నిధి ఉండే దూతను గురించి ఉంది. ఈ దూత యేసుక్రీస్తు ప్రాతినిధ్యం వహించుచు, అంటే ఆయన యొక్క ప్రతినిధిగా ఉంది. ఇక్కడ 2వ వచనం 3వ వచనం చూస్తే మనకు తెలుస్తుంది. ఆయన చేతిలో విప్పబడి ఉన్న ఒక చిన్న పుస్తకం ఉండేది. ఆయన తన కుడి పాదము సముద్రం మీదను ఎడమ పాదం భూమి మీదను మోపి సింహం గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించాను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి 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 శబ్దములు పలికాను. ఇక్కడ యెహోవా స్వరము యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుందో వర్ణింపబడింది. యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగేసి వారిని ఆశ్రదించును. ఈ లోకంలో దుష్టులపై దేవుని తీర్పులు అమలు జరుగుతున్నప్పుడు దేవుని ప్రజలకు తమ హృదయంలో శాంతి అనుభవిస్తారు. 4వ వచనం నుండి చూస్తే 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దని పరలోకం నుండి ఒక స్వరం పలుకుట వింటిమి. ఎందుకు రాయొద్దన్నాడు? ద్వితీయోపదేశకాండం 29:29లో చూస్తే మనకు అర్థమవుతుంది. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. మనము ఈ ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడింది. అది ఎల్లప్పుడూ మనవి మన సంతతి వారికి అవునని ఉంది. దాంట్లో దేవుని తీర్పుల ప్రకటన ఒక ముఖ్యమైన భాగం. దేవుని ప్రజలకు ఆదరణ, ధైర్యం ఇచ్చుటకే ప్రకటన గ్రంథం రాయబడింది. సమస్తమును దేవుని స్వాధీనంలో ఉన్నదని, ఆయన ప్రజలు విజేతలని మనం తెలుసుకోవాలి. ఈ 5, 6 వచనాలు ఈ 10వ అధ్యాయంలో చూస్తే మనం దూత సముద్రం మీదను భూమి మీదను నిలిచి కుడి చేయి ఆకాశం తట్టు ఎత్తి పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగయుగములు జీవించున్న వాని తోడు ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు అని. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. దేవుడు తన చిత్త ప్రకారం చర్య తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆలస్యం ఉండదు. ఇక ఆలస్యం లేకుండా ఒక్కసారి జరిగిపోతుంది ఆ చర్య అంతా కూడా. ఇక 10వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చూస్తే, నువ్వు వెళ్ళి సముద్రం మీదను భూమి మీద నిలిచి ఉన్న ఆ దూత చేతిలో విప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకం తీసుకొని తినుమని, అది నీ కడుపునకు చేదగును కానీ నీ నోటికి తేనె వలె మధురంగా ఉండును అని యోహానికి చెప్పడం చూస్తాం. ఇక్కడ కీర్తన 119:103లో చూస్తే మనం విప్పబడిన పుస్తకము దేవుని ప్రణాళిక మరియు తీర్పుకు సంబంధించిన రహస్యాలు కలిగి ఉంది. పుస్తకం అంటే విశ్వాసంతో వాక్యమును గైకొనాలని అర్థం. తినడం అంటే వాక్యముని నీ జీవితంలో నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితులకు అన్వయించుకోవాలి. అది తినడం అంటే దాని అర్థం అది. దేవుడు ఏమి చేయబోతున్నాడు తెలుసుకోవడం మధురమైన అనుభూతి. ఎందుకంటే సుదూరమైన ఈ భవిష్యత్తు మధురమైనదిగా అనిపిస్తుంది, తీపిగా ఉంటుంది. కానీ నీతిమంతులకు అది తీపి వర్తమానమే, కానీ అవిధే లేని వారికి భయంకరమైన వర్తమానం. తీర్పులు గురించి తెలుసుకున్నప్పుడు అది చేదుగా అనిపిస్తుంది ఈ యోహానికి. నువ్వు ప్రజలకు గూర్చి, జనమును గూర్చి, ఆయా భాషలు మాట్లాడే వారిని గూర్చి, అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపని అగత్యమని యోహానికి చెప్పడం జరిగింది. దేవుడు తన సేవకులకు తన వర్తమానం పంపినప్పుడు దాన్ని ప్రకటించాలి, ఎల్ల ప్రకటించాలి. దేవుని దీర్ఘశాంతం గురించి మనం ఇక చూస్తాం. అంతం వరకు దేవుడు చాలా సహనం వహించాడు. ఇక అంతం వచ్చేసింది. యేసు మరలా వచ్చును. ఆయన తన ప్రజలను దేవుని సింహాసనం యుద్ధకు నడిపించినప్పుడు అది ఉగ్రత, వాళ్ళకి ఉగ్రత, దేవుని బిడ్డలకేమో అది శుభకరమైన దినం. మరి దాంట్లో నీవు ఉండగోరుతున్నావా? ప్రార్థన చేసుకుందాం.
మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. నమ్మకమైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు. నీ బిడ్డలకు విజయవంతమైన జీవితం జీవించే కృపను దయచేయండి ప్రభా. నీ బిడ్డలు ఎవరు శాపగ్రస్తులుగా, నిందాస్పదంగా, హేళన కారణంగా, దూషణకు హేతువుగా ఉండొద్దు ప్రభా. నీ బిడ్డలను ఆస్వాదించండి. లోకంలో దివిటీలుగా ఉండాలి ప్రభా. తీర్పు రాకముందే దేవుని వాక్యం వినేవారుగా, గైకొనేవారుగా, వారికి వినుబుద్ధి గ్రహించగలిగిన శక్తిని దయచేయండి. ఆ ప్రకారం నడుచుకునే సహాయం దయచేయండి ప్రభా. సమృద్ధిగా నీ వాక్యం వారిలో నివసింపజేయండి. క్రీస్తునందు అత్యాసక్తి దయచేయండి ప్రభా. పరిశుద్ధులుగా జీవించడానికే నువ్వు మమ్మల్ని పుట్టించావు. మర్మం తెలుసుకునేట కంటే దాన్ని గైకుంటే ఎంతో శ్రేష్టం. నువ్వు ఆశీర్వదించండి ప్రభా. నువ్వు అద్వితీయుడు, ప్రతి సంఘటనను నిర్వహించేవాడు, అన్ని నామల కన్నా పైనామం గైకొను గలవాడు ప్రభా. నీ రాకడికి ఎత్తబడేవారిగా ప్రతి విశ్వాసని నీ సింహాసనం వద్దకు నడిపించండి. యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.